చిలకతో ప్రపంచం అంతా ఊపేసిన పర్సన్ విజయ్ గారు. ఎచ్చగుంటదని కచ్చ మందు దాగినం, చల్లగా చలి పెడుతుందని అల్లం ఛాయ దాగినం. ఎన్ని దాగినా గాని కాక ఒంట్లో కాక అయితే ఉడతలేదు కాక. ఎట్లా వస్తాయండి మీకు ఐడియాస్? ఒకసారి మనము ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని రాస్తే ఎట్లా ఉంటది అనేది ఇది. ఏళ్ల పొద్దు గాలలేసి తాళ్ళల్లా కురికినాం, అడిగబట్టిన ముంతలన్నీ అడుగుతల్లా చూసినాం. సరిపోలేదని మళ్ళా దోస్తుకు ఫోన్ చేసినాం, లైట్ బీర్లు తాగనీకి వయసు కడ కలిసి. ఇక ఆడు గుంజ నేను గుంజ, ఆడు గుంజ నేను గుంజ. ఎన్ని బీర్లు తాగిన చిచ్చ, ఒక్క సుక్క బయటకు వస్తలేదు ఉచ్చ. దాదాపు 4-5 సాంగ్లలో ఉంటుంది అది. నల్లగా ఉన్న అనేది కంపల్సరీ మెన్షన్ చేస్తుంటా. మీ గురించి ఎవరన్నా అన్నారు? ఎవరన్నా పర్సనాలిటీ అవగానే హెయిర్ భలే హైలైట్ అవుతుందండి. కావాలని ఆ సాంగ్ కోసం అట్లా మెయింటైన్ లేదు, కటింగ్ చేపించుకోవాలి. వై స్టిల్ విజయ్? స్టిల్స్ ఎక్కువ దిగుతాను. సో ఈ సాంగ్ మీరు రాస్తున్నప్పుడు మీ ఫీలింగ్ తెలుసు? డ్యూయట్ రాస్తే అబ్బాయి వర్షన్ మనమే రాసుకోవాలి, అమ్మాయి ఏమంటుందో కూడా మనమే రాసుకోవాలి. అంటే అలా వెళ్ళి ఆలోచించాలి. మెథడ్ రైటింగ్ అన్నాడు ఆయన, అంటే లిరిక్స్ కానీ ఇంకేదైనా కానీ ఆ మెథడ్ రైటింగ్ అనే వర్డ్ నాకు బాగా నచ్చింది. అది నా రోజా నువ్వు కదా నా మందు నువ్వే అన్నారే. మా మందు గ్లాసుల్లో ఐసు ముక్కవు నువ్వే, నా బీరు నువ్వే, నా కోటరు నువ్వే. మీరు వాడే కొన్ని పదాలు అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో ఎంజాయ్ చేసారు. స్టేటస్ పెట్టాలంటే అరే ఇలా ఈ వర్డ్ ఉంది అంటే ఒకటే ఒక మెసేజ్ పెట్టిన అందరికీ, మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా